హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకర్ హోమ్. నేనండి మీ కమలాకర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక పొద్దుగాల వచ్చింది అనుకుంటున్నారు కదా, ఏం లేదండి. అన్నయ్య వాళ్ళు సమ్మర్లో కూలర్ తీసుకొచ్చారు. ఆ కూలరు తీసుకొచ్చిండ్రు ఒక 2 months మన నడిచింది. అయిపోయినాక అది ఎందుకో రావట్లేదంట, ఏదో కాళ్ళ వాసన వచ్చేసింది, పంపు పని చేయట్లేదని. అది ఇప్పుడు మెకానిక్ దాని వారంటీ ఉంది. దాని మళ్ళీ వాళ్ళకు కాల్ చేస్తే ఈరోజు మెకానిక్ వస్తున్నాడంట. ఎట్లా ఉంటుంది ఏంటిది ఒకసారి చూద్దామా? ల్యాట్స్ ఎక్కడ ఉంది? ఒకసారి చూడమ్మా, అది మోటార్ ప్రాబ్లమా లేకపోతే ఇది అసలు కంపెనీ వాళ్ళు ఇస్తారా? మన స్థాయి వస్తే సార్ కంపెనీ తీసుకుంటే బాగా సర్వీస్ ఇస్తుందని కంపెనీ తీసుకుంటే కంపెనీని తొందరగా మొదలవుతుంది. మామూలు ఉంటాయి కదా అసెంబ్లీ, అవి తీసుకుంటే అది బాగా లైఫ్ ఇస్తుంది. అట్లాగంత కూలికి వస్తలేదు. ఇది రెడ్డి వేస్తాం కదా, దాంతో కూలిగా లేదు. ఫస్ట్ ఇది వేసినాకనే వాటర్ వేసినా కానీ దానంత కూలింగ్ వస్తలేదు. ఈ బోర్డు గిట్లా ఎవరు చేస్తారో మీరే చేస్తారా? వాళ్ళ దీనికి సపరేట్ ఉంటుందా? మనం కంపెనీకి ఏదైనా ఉంటే చేస్తే వాళ్ళన్నీ చూసుకొని పోతారు కదా. మనం యాక్చువల్గా మీ పని ఛాన్సెస్ లేదు, ఇవన్నీ వాళ్ళ చూసుకుంటారు. అంటే ఇప్పుడు మోడల్ చెప్పినామంటే ఆటోమేటిక్ తెలుసుకుంటారు. దాని కెపాసిటీ ఉంటారు, బిల్లులో ఉంటాయి కదమ్మా. బాబు దానికి గడ్డి సెట్ చేసుకోవచ్చా? గడ్డి రాదా? ఫస్ట్ వాటర్ వేయాలంట. వాటర్ వేసి వాటర్ నాన్నాక ఫస్ట్ వాటర్ వేయాలి. వేసినాక కొద్దిసేపటి ఫ్యాన్ వేయాలి. ఇంకొకటి అట్లా వేయాలి. కొద్దిసేపు అయినాక వేయాలి. మోటార్ మార్చేస్తామా? ఎందుకంటే అది కొంచెం తీసినాక మళ్ళీ మీకు రావాలి. అవునా కదా? దాన్ని అటెండ్ చేసినాం అనుకోండి. ఇప్పుడు మనం అవసరం లేదని పక్కన పెట్టినా కానీ చెక్ చేయలేము అట్లా మళ్ళీ పంపు చెక్ చేస్తాం. ఈ పంపు మనం 50 రోజులు కంపెనీ నేనైతే తీసుకుంటా తీసుకుంటాను. ఇప్పుడు మనం వస్తువు ఖరాబ్ అయింది కదా, జనాలు ఏమంటారంటే ఇంత పెట్టి వచ్చుకున్నాం ఏమొచ్చిందని ఇంకా వాళ్ళ మాటలు చచ్చిపోతారు. అందుకే మనసు సీరియస్ అయ్యేది. అవునే కదా? 4,000 5,000 వచ్చేది పెట్టుకుని 10,000 తీసుకుంటూ ఏమైనా నెలకొంటున్నారు మంచి తీసుకురాలి అంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇక ఆ ప్రెస్టేషన్ అంతా మేమే తీయాలి. అవునా కదా? సీజన్ అయిపోయింది. ఏసీ కూడా చేస్తారా? ఏసీ కూడా చేస్తారా? సీజన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? నేను నడిపిస్తామా? 2 రోజులు 3 రోజులు వచ్చి నడిపిస్తాము, పక్కకు కడిగి మళ్ళీ వచ్చి పక్కకి ఎత్తిపోతుంది. వెదర్ కూల్ అయింది కాబట్టి. ఏమైనా వేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వ్యారంటీ దగ్గర రావాలి. ఆ వైర్ ఎక్కడెక్కడ చూసుకోవాలి, మోడల్ తీయాలి, పైప్ తీయాలి, దాని కలెక్షన్ ఎక్కడ చూసుకోవాలి, పెట్టేసేయాలి.
యూట్యూబ్ ఛానల్ ఉంది. అందు గురించి వీడియో చేస్తున్నాను, నేను గురించి ఏం కాదు. యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి తీస్తున్నాను. డైలీ బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ ఉంటాయి కదా రోజు రోజు. ఏం కాదు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. యూట్యూబ్ ఛానల్ ఒకరి దగ్గర ఉంటే చేస్తాక ఒకసారి చూసి ఇక తీసుకొస్తే ఈ పార్సల్ తెచ్చిస్తాను చేస్తాను. గుర్తు రావడం ఏం గుర్తుపూర్ అనే మనకి ఐడియా చేస్తాను కదా. గుర్తుపూర్ మన బాగా యాక్టింగ్ చేయలేదు సీరియస్ మొన్న ఒక సీరియల్ యాక్టర్ కూడా చెప్పాయి కదా. ఎవరు టీవీ పవిత్ర జయరాము పవిత్రనా పవిత్ర గుర్తుపూర్లోనే యాక్టింగ్ చేస్తాను. టీవీ ఆర్టిస్ట్ గురుకుల్లో బాగా యాక్సిడెంట్ అయిపోయింది లేదు షూటింగ్ పరిస్థితి స్పాటింగ్ గురుకులు మా ఫ్రెండ్ వాళ్ళ బాగుంటే ఆయన సివిల్ ఇంజనీర్. ఈడమో 1 month అవుతున్నట్టు నుంచి అదే యాక్టర్ సీరియల్ యాక్టర్. ఇక్కడ ఈ పైపింగ్ నుంచి ఉంది కదా, ఎక్కడ పెట్టాను బండినా టైమా కింద షాప్ తీసుకో కదా పెట్టేసావా లేదా? ఈడ పడేసింది ఇప్పుడు వస్తే నాన్న వస్తే సినిమా చూపిస్తుంది. ఏం చేస్తున్నావు? చల్లగా వస్తుందన్న. అయితే బకెట్ పడుతున్నావా? పట్టేస్తే మోటార్ కాల్చిందన్న, మోటార్ వేస్తుంది. కొంచెం ముందు వస్తుంది కదా, వాళ్ళకి చాలా దూరం వస్తుంది. కానీ ఇక్కడ వాటర్ వైబ్రేషన్ వస్తుంది కదా, పైన వాటర్ వస్తుంది అనుకో చెక్ చేసుకోవాలి, తీసి పైన వేసుకోవాలి. లేకుంటే ఇది ఓపెన్ చేయాలి, వాళ్ళకి డస్ట్ ఎక్కింది అనుకో వాటర్ పైకి రావాలి. అదైతే ఈజీ ఉంటుందా? కూలర్ అయితే మాకు ఈజీ. 7 సంవత్సరాలు మంచిగా వేసుకునే వాళ్ళం మేమే. ఇది కొంచెం ఇది ఒకటి పని చేస్తాను సార్, అది పోవాలంటే షాంపూ అయ్యింది లిక్విడ్ ఉంటుంది ఆఫ్లైన్లో, లిక్విడ్ వేసి అనుకో ఉప్పుకుండా లిక్విడ్ అంటే ఇస్తారు మన స్మెల్ మంచి స్మెల్ వచ్చే తీసుకొని ఒకసారి వేసామంటే అవన్నీ క్లియర్ అవుతుంది. ఒక్కసారి 2 హోల్స్ ఉంటాయి, అందుకనే ఉంటుంది. కొంచెం వేసినాం అనుకో ½ an hour అట్లా కూలింగ్లో పెట్టాలి, సైడ్ గ్లో వస్తుంది. క్యాష్ క్లీన్ అయితే చిన్న అది క్లీన్ ఉంటుంది. లిక్విడ్ అంటే కూలర్ స్మెల్ వచ్చింది తీసుకోవాలి, గేట్ క్లీన్ మంచిగా కూలర్ మాత్రం ఉండే కదా మీకు రాలేదు.
కూలర్ రెడీ ఇట్లా తిరుగుతుంది. మొత్తానికి ఈరోజు కూలర్ రెడీ అయిపోయింది. నిన్న ఫోన్ చేస్తే ఏమన్నారంటే అది కొంచెం ఒకసారి మోటార్ వీడియో కాల్ చేసి చూపించారా, లేకపోతే ఆ ఫోటో పెట్టండి అది అన్నారు. నాకు తిక్కలేసింది. అరే బాబు మేము ఎందుకు ఇప్పుతాం, నువ్వు వచ్చి నువ్వు ఇప్పుకోవాలి, నువ్వు చూసుకోవాలి. తీసుకున్న 2 నెలలకి ఇట్లా ఖరాబ్ అయితే ఎందుకు కంపెనీ కావాలి అనుకొని తీసుకుంటే ఇట్లా చేస్తే ఎట్లా, నేను కన్జ్యూమర్ కోర్టుకు పోతాను. లేదు సార్ వచ్చేస్తున్నాను, ఇది పొద్దుగాల రేపు ఇది నైట్ వరకైనా వస్తాను, లేదంటే నేను పొద్దుగాలని వస్తాను సార్, 10% చేస్తాను. వచ్చిండు, బాగానే చేసిండు, కూలర్ అయితే మంచిగా నడుస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇది ఇప్పుడు అదృశ్యం బాగుండి వెదర్ కూల్ అయింది కాబట్టి సరిపోయింది. ఇక మనం కూలర్ తీసుకునేది ఎందుకు, కూలర్ తీసుకొని షోఫీస్ లాగా పెట్టుకొని వేడి ఉక్కబోతే పడుకోవాలా? అదే అండి. అందు గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.